సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఫారిన్ కంట్రీస్కి మాత్రమే పరిమితంగా ఉన్నటువంటి ఒక టెక్నాలజీని అన్నపూర్ణ స్టూడియోస్కి ఇప్పుడు తీసుకొచ్చారు. అందులో వారణాసి సినిమా షూటింగ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది? సో ఖచ్చితంగా ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేశారో కానీ నాగేశ్వరరావు గారు సో మరి అక్కినేని ఆయన పేరు మీద ఒక బ్రాండ్ అంటే బతుకున్నప్పుడే చరిత్ర సృష్టించి వెళ్ళిపోవాలన్నట్టుగా ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించి వెళ్ళిపోయారనమాట. సో ఆ స్టూడియోలో మన ఎంతోమంది సినీ కార్మికులకు కానీ సినిమా వాళ్ళకి కానీ ప్రొడ్యూసర్లకు కానీ అదొక వేదిక అయింది. అక్కడ షూటింగులు చేసుకోవడానికి ఒక వెసులుబాటు కల్పించారు. ఒకప్పుడు ఏంటంటే మన సినిమాల కోసం చెన్నై అట్లా వెళ్లాల్సి వచ్చేదనమాట. సో ఆ తర్వాత అట్లా వద్దు, ఇక మన దగ్గరే మన హైదరాబాద్ నుంచి కదలొద్దు, ఏపీ తెలంగాణ వాళ్ళు అక్కడే చేసుకోవాలనే విధంగా దాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో ఆయన భార్యతో పేరు పెట్టి ఆ ఫౌండేషన్ కూడా ఆవిడతో నియమించారనమాట. సో అలా అది నిర్మాంతరం చెందుతూ రోజు రోజుకి మంచి ఆధునిక టెక్నాలజీతో చాలా బాగా పరిణితి చెందిందనమాట. సో దాంట్లో స్పెషల్ క్లాసులు పెట్టడం కానీ ఒక కాలేజ్ క్రియేట్ చేశారు. అంటే లైక్ అక్కడికి వచ్చి ఫిలిం స్కూల్ నేర్చుకుని సో దాన్ని ఎట్లా అన్నా ఇంకా మెరుగుపరచవచ్చు అనే విధంగా అలా ప్రతి ఒక 5-6 ఏళ్ళకి ఏదో ఒక టెక్నాలజీ తీసుకొస్తూ దాన్ని ఇంకా డెవలప్ చేస్తూ నడిపిస్తున్నారనమాట. సో దాని వెనకమాల నాగార్జున గారు ఆయన వెంకట్ గారు ఇద్దరు కూడా చాలా నిర్విరామంగా దానికి వర్క్ చేస్తూ ఉంటారు. సో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ అక్కడే జరుగుతాయి అనమాట. మరి ఇంకా ఇప్పుడు ఏం చేశారు అంటే కనుక నిజంగా ఇది హిస్టరీ కదా, అంతకు మించి అని చెప్పచ్చు. సో మన సినిమాలకి ఏదైనా విఎఫ్ఎక్స్ వర్క్ కావాలంటే సో బాహుబలి సినిమా తర్వాత నుంచి కూడా రాజమౌళి గారు మన డైరెక్టర్లందరినీ పాడు చేస్తారు. ఏ విధంగా అంటే టెక్నాలజీలో ముందుకు వెళ్ళాలి, సో మన సినిమాలు ఏం తక్కువ హాలీవుడ్కి అనే విధంగా అలా బ్రెయిన్ వాష్ చేశారనమాట. సో ఇప్పుడు అందరూ కూడా మేకింగ్ కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చాలా ఖర్చు పెడుతున్నారు. సో అలాంటి ఆ వర్క్ ఏదైతే విఎఫ్ఎక్స్ కోసం మోషన్ క్యాప్చర్ ల్యాబ్స్ ఉంటాయో అదంతా కూడా మన అన్నపూర్ణ స్టూడియోస్లో నిర్మించడం జరిగిందనమాట. సో ఇక్కడ నుంచి మన సినిమాల కోసం ఎవరు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళక్కర్లేదు. సో మరి రీసెంట్గా అల్లు అర్జున్ గారిది అట్లీ గారి సినిమా కోసం వాళ్ళిద్దరూ అటు ఫ్లైట్ వేసుకుని ఆ హాలీవుడ్ స్టూడియోకి వెళ్తారనమాట. సో ఇంకా అక్కడ నుంచి అలాంటి పని లేదు. ఎందుకంటే మనకి పెద్ద పెద్ద సెట్స్ వేసుకోవాలంటే ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, అలాగే ఇలాంటి మోషన్ క్యాప్చర్ ల్యాబ్స్ కూడా మన అన్నపూర్ణ స్టూడియోలో పడ్డాయి. సో ఇంకా మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రాజమౌళి గారు కూడా చెప్పారనమాట, వారణాసిలో కొన్ని సన్నివేశాలు ఆల్రెడీ నేను ఇక్కడే తీశాను అని చెప్పి. సో ఆయన కూడా ఆ వీడియోలో భాగంగా ప్రమోట్ చేశారు. సో మరి ఇది నాగార్జున గారు కూడా వచ్చి ఆ వీడియోని అలా ప్రమోట్ చేశారనమాట. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ వాళ్ళ సోషల్ మీడియా పేజెస్లో ఈ వీడియోని అయితే పంచుకున్నారు. సో అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారనమాట ఇలాంటి ఒక టెక్నాలజీని తీసుకొచ్చినందుకు. సో మరి ఇంకా అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి దాంట్లో ఇంకా ఎలాంటి టెక్నాలజీస్ వస్తాయి ఏంటి అనేది చూడాలి.